చందమామ కథ. అక్బర్, సలీం, అనార్కలి. మొఘల్ చక్రవర్తి అయినటువంటి అక్బర్ పాదుషాకు అబుల్ ఫజల్ అనే ఆంతరంగికుడు ఉండేవాడు. అబుల్ ఫజల్ చక్రవర్తికి కుడిభుజం అన్నమాట. అతని అంత చెబితే అక్బర్కు అంత గురి. ఒక రోజున పాదుషా మంచి సంతోష సమయంలో ఉండగా చూసి అబుల్ ఫజల్ ఇలా విన్నవించాడు. దేవరా, మన ప్రభుత్వంలో అంతా చక్కగానే సాగిపోతున్నది. ప్రజలంతా సుఖంగా ఉంటున్నారు. అక్బర్ చక్రవర్తి వంటి దయాశీలుణ్ణి మరెక్కడా చూడబోము. వారి రాజ్యంలో జన్మించడం మన అదృష్టమే అని పిన్నా పెద్ద చెప్పుకుంటూ ఉన్నారు. ఈ విధంగా ఏలికను కీర్తికాంత వరించడం బాగానే ఉంది కానీ అని ఊరుకున్నాడు. సంశయించక చెప్పవే ఫజల్ అని తొందర పెట్టాడు పాదుషా. అంతటా అబుల్ ఫజల్ మళ్లీ అందుకున్నాడు. ప్రభు, అబ్బాయి గారు సలీము మన కొలువులోని నాట్యకత్య అయిన అనార్కలి పైన మక్కువ కలిగి ఉన్నట్టు తెలిసింది. ఆమెను పెళ్లాడదలిచినట్టు కూడా రూఢి వార్త తెలియవచ్చింది. ఈ మాటే నిజమైతే ప్రభువు వారికి ఎంత ప్రతిష్ట, ఇంతవరకు సంపాదించిన కీర్తి అంతా నిమిషంలో మాసిపోతుందే. అదీగాక ప్రజలు తిరుగుబాటు చేస్తారో ఏమో కూడా. ఈ సమస్యతో నా హృదయం తల్లడిల్లిపోతున్నది ప్రభు అంటూ మనసులోని ఆవేదన వెల్లడించాడు. తీవ్రంగా ఆలోచించాడు అక్బర్. ఫజల్, నీ మాటలు నమ్మ వీలు కాకున్నవి. చెప్పు చేతలలో ఉండే చిన్నారి సలీము పైన ఇటువంటి నిందను ఎవరు వేశారో పిల్లవాడి స్వభావం నేను ఎరుగునా. అయినా నీ మాట కొట్టివేయలేను. నిజానిజాలు నేను తెలుస్తాలే. మా క్షేమం కోరిన నీవు ఈ లోపల కుర్రవాడిని తగురీతిగా మందలిస్తూ ఉండు అని చెప్పాడు. మర్నాడు రాత్రి దర్బార్లో గొప్ప నాట్య ప్రదర్శనం. ఆ ప్రదర్శనానికి అక్బర్ చక్రవర్తి స్వయంగా ఏర్పాట్లు చేశాడు. తన సింహాసనానికి ఎదుట కుమారుని స్థానం. కుమారునికి సింహాసనానికి పైన ఒక నిలువుటద్దం అమర్పించాడు. నాట్యకత్తె చేసే చేష్టలన్నీ చక్రవర్తికి అద్దంలో స్పష్టంగా కనపడతాయి. ఈ పరమ రహస్యం ఆయన ఒక్కడికే తెలుసు. ప్రదర్శన ప్రారంభమైంది. అనార్కలి వచ్చి సభకు నమస్కరించింది. నమస్కరించేటప్పుడే ఆమె ఈ చిత్రమైన ఏర్పాట్లు అన్ని గ్రహించి వేసింది. పాదుషాకు ఎదురుగా ఉండి నాట్యం చేయవలనే గాని వెన్ను చూపటం మర్యాదకు లోపం. ఈ సంప్రదాయం తెలిసిన అనార్కలి చాలా మెలకువతో మసలకోజొచ్చింది. అనార్కలి నాట్యం చేస్తూ ఉంటే ప్రతివారు ఊగిపోయారు. చక్రవర్తి తన్మయుడయ్యాడు. ఆమె ఎంతసేపు ప్రభువు వైపే తిరిగి నాట్యం చేస్తున్నది గాని తనకు పంచప్రాణాలు అయినటువంటి సలీము వైపు ఒక్కసారైనా ఇంతవరకు చూడలేదు. ప్రదర్శనం పూర్తిగా వచ్చింది. చిట్ట చివర గిరగిర తిరిగే నాట్య భంగిమను అత్యద్భుతంగా చూపుతున్నది. అలా తిరిగేటప్పుడు ఆమె సలీంకు మతాబి వెలుగు లాంటి ఒక చిన్న చిరునవ్వు విసిరింది. ఆ చిరునవ్వును ఒక్క సలీమే అందుకోగలిగాడు. దీనిని అక్బర్ మాత్రమే కనిపెట్టగలిగాడు. ఫజల్ చెప్పిన వార్త అక్షరాల నిజమైంది. ఇక ఇప్పుడు గత్యంతరం ఏమిటా అని ఆలోచించాడు చక్రవర్తి. అబుల్ ఫజల్ చేత అనేక విధాల చెప్పించాడు సలీంకు. ఎంత చెప్పినా ఈ విషయంలో నా మనసు మారదు. లావణ్య నాట్యరాణి అయిన అనార్కలిని తప్ప మరెవరిని పెళ్లాడను అని అతడు ఖచ్చితంగా చెప్పివేశాడు. ఇక బలవంతం పెడితే గోడు చెడుతుందనే జంకుతో అబుల్ ఫజల్ ఊరుకున్నాడు. అక్బర్ చక్రవర్తి ఈ విషయంలో పట్టుదల హెచ్చి ఈసారి ఫజుల్ ను అనార్కలి వద్దకు రాయబారిగా పంపించాడు. అతడు వెళ్లి, అమ్మా, నీవు సలీమును పెళ్లాడడం వల్ల రాజ్యమంతా తల్లకిందులైపోతుంది. మనసు మార్చుకో. ఇష్టమొచ్చిన మరెవరినైనా వరించు. నీవు సలీంను పెళ్లాడితే ఎటువంటి ఐశ్వర్యం పొందగలనని ఆశిస్తున్నావో అదంతా నేను నీకు సమకూరుస్తాను అని ఆమెకు ఎంతగానో నచ్చజెప్పాడు. అందుకు అనార్కలి, ఓయి మంత్రి, సలీం ఐశ్వర్యానికి ఆశించి నేను అతనిని కోరలేదు. ఏనాడో అతడు నా హృదయంలో చోటు చేసుకున్నాడు. ఏనాడో నేను అతనికి అంకితమైపోయాను. కనుక అతని కోసం ఎటువంటి త్యాగమైనా చేస్తాను. ఈ విషయంలో నా మనసు మారదు అని తన నిశ్చయాన్ని వెల్లడించింది. దయామయుడని పేరు పొందిన అక్బర్ చక్రవర్తి ఈ సందర్భంలో కర్కశ హృదయుడైనాడు. కొడుకుకి ఆమెను ఎడముగా ఉంచితే పరిస్థితులు చక్కబడతాయన్న ఉద్దేశంతో అనార్కలిని తనతో లాహోరుకు తీసుకుపోయి అక్కడ ఆమెకు ఛాయశక్తులా బోధించాడు. ఆమె మనసు మారలేదు. అనార్కలి నిలబడి ఉన్నది. పాదుషా ఆజ్ఞ అందుకుని గబగబా పనివాళ్లొచ్చారు. ఆమె చుట్టూ ఇటుకలతో గోడ కట్టి ఆమెను పాదాల వద్ద నుంచి పూడ్చుకుంటూ వస్తున్నారు.
కూర్చున్నారు. గోపురం మోకాళ్ళ వరకు వచ్చింది. ఏమి మనసు మార్చుకుంటావా అని అడిగాడు చక్రవర్తి. ఊహు అన్నది అనార్కలి చిరునవ్వుతో. కట్టడం నడుము వరకు వచ్చింది. మళ్ళీ అడిగాడు అక్బర్. మళ్ళీ అలానే సమాధానం చెప్పింది ఆమె. ఒక్కొక్క ఇటుక వరస పూర్తయినప్పుడల్లా ఇప్పుడైనా మనసు మారిందా అని అక్బర్ అడుగుతూనే వచ్చాడు. అప్పటికి ఆమె సంతోషంతోనే లేదు, నా మనసు మారదు అని జవాబు చెప్పింది. గొంతు వరకు వచ్చేసింది కట్టడం. మళ్ళీ ఒకసారి ఏమి ఇప్పటికైనా మనసు మార్చుకుంటావా లేదా అని అడిగాడు అక్బర్. మళ్ళీ అలానే జవాబు చెప్పింది ఆమె. కట్టడం నోటి వరకు వచ్చాక ఆఖరుసారి అడిగేశాడు అక్బర్. అందుకు అనార్కలి ఎన్ని జన్మలకైనా సలీమేనా నాథుడు అన్నది సంతోషవదనంతో. భటులకు సంజ్ఞ చేసి అక్బర్ వెళ్లిపోయాడు. తక్షణమే మరి 2 వరుసలు పేర్చి పనివాళ్లు గోపురం మూసివేశారు. అంతా అయిన తర్వాత అనార్కలి జీవ సమాధి కాబడిన వృత్తాంతం సలీముకు తెలియవచ్చింది. తీరని పరితాపంతో నిండిపోయింది సలీం హృదయం. ఇక ఇప్పుడు చేయగలిగిందేమున్నది? వెంటనే సలీము అబుల్ ఫజల్ ని చంపించి వేశాడు. తిరుగుబాటు చేశాడు. గద్దె ఎక్కాడు. తన ప్రేయసి అయిన అనార్కలి పేరుతో ఒక అందమైన ఆరామం నిర్మించి అందులో అపురూపమైన భవనం కట్టించాడు.